నమ్మమండి మేము. ఆయన 100 చెప్పినా మేము నమ్మం. ఆయన 100 చెప్పినా మాకేమీ చేయలేదు ఆయన, అందుకే అలా ఓడిపో. పొద్దున్నే పాలు భోజనం అన్ని వస్త్రాలు అందరికీ అన్ని అందుతున్నాయండి. నీళ్ళు లేని వాళ్ళకి నీళ్లు, ఏదైనా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందంటే మెడికల్ ఎమ్మన్నే రెస్పాండ్ అయ్యి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి మొత్తం అందరికీ అన్ని అందజేస్తున్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా ఎక్కడ అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారండి. ఎక్కడ ఎవరికి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేదండి. మేము వదలవనా అనే మాట కానండి, టయానికి మన ఇంట్లో ఎలాగైతే మనం వండుకుంటామో ఆ విధంగా ప్రతి టయానికి అన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ సంబంధిత అధికారులు కానీ అందరూ కూడా ఒళ్ళంచి పనిచేశారండి. ఎటువంటి ఇబ్బంది కలగనీయలేదండి. పిల్లలకు కూడా జ్వరాలు అయ్యి అంటే కూడా మెడిసిన్ సకాలంలో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు పడవేసుకొని వచ్చి బ్లాకుల దగ్గరికి వచ్చి ఏదన్నా మామూలుగా ఉంటే మెడిసిన్స్ ద్వారా ఇచ్చారండి. ఇది ఎమర్జెన్సీ అంటే మాత్రం పడవలో బయటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ 108 కూడా అలాగే పనిచేసిందండి. వరదల సమయంలో బాబు గారు కూడా మీ ఏరియాకి రావడం జరిగింది, ముఖ్యమంత్రి. ఈ యొక్క సమయంలో బాబు గారు ఎలా పనిచేస్తున్నారు ఆయన గురించి మీరు ఏం చెప్తారు? వచ్చారు కానీ ఆయన లేకపోతే ఈ వరదలు జనాలు ఇబ్బంది పడేవారు. కానీ రావచ్చిన అందుబాటులో కల్లా అందరికి వస్తున్నాయి. బాబు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇది చేయగలడు, కానీ మరి ఇంకోళ్ళు అయితే చేయలేరు కూడా. ఎందుకన్నామంటే ఇంత పేదలకి ఎంతమందికి అన్నీ బాగా ఉంటున్నాయి. పక్క కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫుడ్ డిపార్ట్మెంట్ అన్ని యంత్రాంగాలు వస్తున్నాయి. దీని మీద ఉంటారు అన్నీ ఏది కూడా ఇబ్బంది లేదు. ఇంత త్వరగా బాబు గారు ప్రభుత్వం స్పందించడం గురించి ఇప్పుడు చూస్తే 5-6 రోజులు మొత్తం చక్కబెట్టేసారు. ఎలా ఉంటారు? వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి బాగా హెలికాప్టర్ల మీద వీటి మీద వాళ్ళు చేయవచ్చిన అవకాశాలు బాగా చేశారు. అన్న చెప్పండి, మీకు ఎలా అందుతున్నాయి సహాయాలు? సహాయాలు అయితే బాగానే అందుతున్నాయన్న. ఇందాకడ ఒక అరగంట క్రితం పొద్దున్నే టిఫిన్ల కోసం పోలవరం నుండి వ్యాన్ వచ్చింది. మన టీడీపీ వాళ్ళు పార్టీ ఆఫీస్ వాళ్ళకి వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇలా మీకు మా ఏరియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి ఒక టాటా ఏసీ నిండా పులిహార పొట్లాలు పంపిణీ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఇందాక నేను తీసుకెళ్ళి మొత్తం ఆ ఏరియా కనబడుతుంది కదా, ఆ ఏరియాలో మొత్తం నేనే పంచాను తీసుకొని వెళ్ళి. ప్రజెంట్ అయితే అందడం అయితే టిఫిన్లు ఫుడ్ అన్నీ బాగానే అందుతున్నాయి. వాటర్ కొంచెం తక్కువగా ఉంది. వాటర్ అందితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది, కానీ రాత్రి అంతా లోతు లేదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ రాత్రి పెరిగిపోయింది. అదే మేము 2 అడుగులు పెరిగిపోయింది. ఊర్లో వెళ్ళిపోయిన వాళ్ళు కాస్త మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంటే మేము ఫోన్ చేసి చెప్తుండే కానీ పార్టీ వాళ్ళు అయితే మాత్రం సహకారం మాత్రం చాలా బాగా అందిస్తున్నారు అన్న. వాళ్ళకి మాత్రం మేము రుణపడి. ఎలా పనిచేస్తుంది ఇంకా చూడవసరం లేదన్నా, చూస్తున్నారు కదా. లోపలికి వచ్చి నైట్ 2ంటికి కూడా ఆటోమేటిక్గా వచ్చి అందిస్తున్నారు. జనసేన నిన్న ఆల్రెడీ ఆయన పేరేంటి డ్యాన్స్ మాస్టర్ జానీ గారు వచ్చారు. నిన్న వచ్చి ఆయన మొత్తం ఇంట్లో సరుకులు వెళ్ళారు. మన టీడీపీ కార్యకర్తలు పార్టీ వాళ్ళు కలిపి ఇప్పుడు పొద్దున పులిహార ప్యాకెట్లు అన్నీ డైరెక్ట్ టాటర్ మీద తీసుకొచ్చి ఇప్పుడు పాలు తీసుకొచ్చారు. మధ్యాహ్నం ఫుడ్ కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళని అయితే మనం అడగడానికి ఛాన్స్ లేదన్న. అందరినీ ఆపదుకోవడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ 30వ వార్డులో మనకి ముఖ్యంగా ఈ మధ్యకట్ట, దేవీనగర్, రామకృష్ణాపురం ఈ ఏరియాస్లో కొద్దిగా వాటర్ ఇంకా నిల్వ ఉండడం వల్ల అందరికీ మామూలు ఆటోస్ మీద, ఎండియూస్ మీద డిస్ట్రిబ్యూట్ చేయలేని పరిస్థితి ఉన్నది. కొద్దిగా లోకల్ వాలంటీర్స్ని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనకి అన్ని ఏరియాస్కి కూడా గత 2 రోజులుగా అందరికీ ఫుడ్ బాగానే అందిందని మనకి చెప్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు కూడా అందరికీ అందేలాగా ఏదర్ బోట్ ఫెసిలిటీస్ త్రూ వాలంటీర్స్ కానీ, లేదంటే మనకి లేని పక్షంలో ట్రాక్టర్స్ ద్వారా కానీ ప్రతి ఒక్క ఇంటికి ఫుడ్ అందేలాగా చూడడం అనేది ముఖ్యమైన మనకి ఇచ్చిన టాస్క్ అండి. సెకండ్ థింగ్, ఎవరు గొడవ చేయకుండా, ఎటువంటి ఫుడ్ అనేది మిస్మేనేజ్మెంట్ కాకుండా మనకి 40 మంది సిబ్బందిని ఇచ్చారు. ప్రతి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లో కూడా మన పోలీస్ స్టాఫ్ 3 వెళ్ళడం జరుగుతుంది. అండ్ లోకల్ కూడా మనం స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ప్రతి ఒక్క లాస్ట్ మైల్ కనెక్టివిటీ అండ్ ఫుడ్ అందేలాగా చూసుకుంటామని పోలీస్ శాఖ నుండి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, అండ్ అది మేము ఫుల్ఫిల్ చేస్తామండి. ప్రజల స్పందన ఎలా ఉంది మరి దీనికి సంబంధించి? గత 3 రోజులుగా మనం అన్ని మెయిన్ రోడ్స్ వరకు, కొంతవరకు బైలెన్స్ వరకు ఇవ్వగలుగుతున్నామండి. వాళ్ళు కొంత సాటిస్ఫై అయ్యారు, కానీ ప్రతి ఒక్క సందు మనం కవర్ చేయలేకపోతున్నాం. బట్ ఈరోజు కొద్దిగా వాటర్ లెవెల్ ఈ ఏరియాలో తగ్గింది కాబట్టి తప్పకుండా లాస్ట్ పర్సన్ వరకు అందిస్తామని మేము తెలియపరుస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ డిపార్ట్మెంట్, పనులు ఎలా కొనసాగుతున్నాయి ఇక్కడ? సార్ నమస్తే సార్, మేము వైజాగ్ నుంచి వచ్చాం. విశాఖపట్నం, అనకాపల్లి తదితర ప్రాంతాలు వైజాగ్ నుంచి మొత్తం అంతా కమిషనర్ గారి ఆదేశాల మేరకు దాదాపు 1000 నుండి 1200 దాకా అక్కడికి వచ్చాం సార్.
ఎక్కడెక్కడ మాకు ఈ షెల్టర్లు అది ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా వర్షం తగ్గిన దగ్గర ఆ డ్రైన్ బ్లాక్లు కానీ, గార్బేజ్ లిఫ్టింగ్ కానీ, బ్లీచింగ్ చల్లడం తదితర పనులు కూడా చకచక చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అన్ని జాగ్రత్తగా మాకు అందరూ చూసుకోమని చెప్పారు. మన లోకేష్ గారు కూడా, మినిస్టర్ గారు కూడా తిరుగుతున్నారు, ఎప్పటికప్పుడు నాయకులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అధికారులు మమ్మల్ని సమీక్షిస్తున్నారు. ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎలా ఉన్నారు, వాళ్ళ సదుపాయాల కోసం ఆరా తీస్తున్నారు. వాళ్ళని షెల్టర్లో ఇచ్చి అంతే ఫుడ్ గిడ్డు అకౌంట్స్ అంతా బాగానే చూసుకుంటున్నారు. మేము కూడా ఈ విజయవాడ ప్రజలు అంతా క్లియర్ అయ్యేదాకా ఇక్కడే వాళ్ళంతా సురక్షంగా ఉన్నంత వరకు పనిచేసి కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వాన్ని మంచి పేరు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది మీరు క్లీనింగ్ చేసే క్రమంలో? మొత్తం ప్రజలు చాలా మంచిగా సహాయపడుతున్నారు. పాపం మా దగ్గర అక్కడ వాళ్ళకి లేకపోయినా సరే పొయ్యిలో టీ పెట్టి మా కార్మికులు అందిస్తున్నారు. వాళ్ళకున్న మంచినీళ్ళు గించినీళ్ళు ఏర్పాట్లు సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు. అయ్యో ఎక్కడ విజయవాడ నుంచి వచ్చి మా విజయవాడకి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇక్కడే ఉండిపోతున్నారు, మీరు అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు కలిసికట్టుగా. మేము అందరికీ కూడా బాగా చూసుకునే బాధ్యత మాది, మా కోసం వచ్చారు కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో హక్కును చేర్చుకొని వాళ్ళకి అవకాశం ఉన్న కాడికి మాకు సాయం సహకరిస్తున్నారు. ఎక్కడ స్టే ఉండడానికి మా ఇంట్లో ఎక్కడ పడుకోండి, ఈ గడపలో ఉండండి అని చాలా చక్కగా మాకు ఆదేశిస్తున్నాం విజయవాడ ప్రజలకు. ప్రభుత్వానికి సంబంధించి మీకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది? ఎందుకంటే మీరు ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చారు, మీకు ప్రభుత్వం సరిగానే పట్టించుకుంటుంది, మీకు అన్ని వసతులు కల్పిస్తుంది. ఇటువంటి టైంలో మాకు ఆ గవర్నమెంట్ నుంచి అన్ని సదుపాయాలు వస్తున్నాయి. మా కమిషనర్ గారు కానీ, సిఎంహెచ్ గారు, హెల్త్ ఆఫీస్ గారు అందరూ ఇక్కడే ఉన్నారండి. గత 4 రోజులు బట్టి ఇక్కడే ఉన్నారు. ఎప్పటికెప్పుడు ఎలా ఉన్నారో వర్కర్లు, మా పారిశుద్ధ్య కార్మికులు ఎలా ఉన్నారో, బాగోగా లేట్ అనేది మమ్మల్ని ఎప్పుడు ఆరా తీస్తున్నారు. దాన్ని బట్టి మేము ఎప్పటికప్పుడు వీళ్ళు ఎలక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఫుడ్ గిట్ అందుతుందో లేదా, వాళ్ళ యోగ సామాన్లు కూడా తెలుసుకుంటున్నాం. మా అధికారులు కూడా, గవర్నమెంట్ కూడా మాకు చక్కగా అన్ని చక్కగా సంపూర్ణంగా మాకు సహకరిస్తున్నాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. సార్, గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది ఈ టైంలో? గవర్నమెంట్ నెంబర్ 1గా పనిచేస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరున్నారో ఏ గవర్నమెంట్ అయినా సరే చక్కగా పనిచేస్తున్నారు. ఆయన స్పందించి 110 బోట్లు పెట్టారు, ఒక 7 హెలికాప్టర్లు పెట్టారు. కానీ స్లమ్ ఏరియాలు కొంతమందికి బోట్లు తిరగలేనివి ఉన్నాయి. ఆ తిరగలేని ప్రదేశాల్లో ఇవ్వలేకపోవచ్చు. కానీ నేను ఒక సీనియర్ సిటిజన్గా చెప్తున్నాను, నేను బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యాను. కానీ దయ ఉంచి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా భువనేశ్వరి గారు, పురంధేశ్వరి గారు, మీరు అందరూ ఆలోచించి కాలువగట్ల మట్టికి ఎలా చేశారో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చేస్తే మేము సంవత్సరానికి 2 లక్షలు కడుతున్నాం. నేను ఐఎమ్ సీనియర్ సిటిజన్, నేను 2 లక్షలు కడుతున్నాను సంవత్సరానికి. నేను అందుకుని మీరు అవన్నీ చేసి పేదలకు మీరు ఇస్తున్నారు. వాళ్ళందరినీ వాళ్ళకి పునరావాసం కల్పించండి. 100 కోట్లు కాదు, 200 కోట్లు ఇవాళ అవుతోంది. ఆ 100 కోట్లు 200 కోట్లు వాళ్ళకి పెట్టారనుకోండి, పేదలకి వాళ్ళు రారుగా. మీరు దయ ఉంచి కాలువగట్లో ఉన్నటువంటి వెంటనే తీసేసింది సార్, దయ ఉంచి చెప్తున్నాను. టెక్నాలజీని ఎట్లా ఉపయోగించున్నారు బాబు గారు? బాబు గారు టెక్నాలజీ నెంబర్ 1 అండి. ఆయన విజన్ ఉంది కాబట్టి ఆయన చేశాడు. ఇవాళ ఉందంటే ఇవాళ నీళ్లు కూడా పోయినాయి. కొంతమందికి రాకపోవటం అంటే దూరం ప్రాంతాల్లోకి లోపలికి ఉన్న వాటికి పడవలు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అందరం అన్నీ హెలికాప్టర్ నుంచి మా లాంటి వాళ్ళకి మాకు అక్కర్లేదండి. మా ఇంట్లో ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఇవాళ తీసుకొచ్చినా కూడా నేను 100 మందికి నేను సహాయం చేశాను. ఇవాళ మా యొక్క 35 మంది, నేను ఒక కైకులలో పనిచేశాను. 35 మందికి 35 మంది ఒకరోజు వేతనం ఇస్తానికి రెడీ అయ్యారు. ఆ రోజు ఒకరోజు వేతనంలో నేనేం చేస్తానంటే గవర్నమెంట్కి ఇవ్వను, ఎవరైతే లేబర్కి అందలేదంటారో వాళ్ళకి నేను సహాయం చేస్తాను సార్. నేను నా ద్వారా ఇస్తాను. నారా లోకేష్కి దయ ఉంచి ఇవి చేయండి సార్, దయ ఉంచి అది చేయండి సార్.